సాయి ప్రవచన్ వీక్షకులందరికీ కూడాను సాయిరా. ముందుగా కార్తీక మాసంలో ఆ పరమశివుడి యొక్క ఆశీస్సులు మనందరికీ కూడాను కలగాలని ఆశిస్తూ, అష్టాదశ పురాణాలలో అతి పవిత్రమైనటువంటి పురాణము కార్తీక పురాణము. ఈ కార్తీక మాసం మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు కూడాను ప్రతినిత్యము కూడాను కార్తీక పురాణము నిత్యపారాయణము జరుగుతున్నది. అలాగే చేయవలసినటువంటి విధి విధానాలు కూడా తెలియచేయటం జరుగుతుంది. కార్తీక మాసం మొదటి రోజు నిషిద్ధాహారములు, ఉల్లి, ఉసిరి, చద్ది, ఎంగిలి, చల్లని వస్తువులు, చేయవలసినటువంటి దానములు, నెయ్యి, బంగారము, పూజించవలసినటువంటి దైవము స్వధాగ్ని, పఠించవలసినటువంటి మంత్రము ఓం జాతవేదసే స్వధాపతే స్వాహ. కార్తీక మాసము మొదటి రోజు పారాయణము. శౌనకాదులకు సూతుడు కార్తీక పురాణమును చెప్పటము. శ్రీమద్ అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి భగవంతుని సృష్టి అందలి శిష్టేష్ట విశిష్టమైన శ్రీ నైమిషారణ్యమునకు సత్రేష్టి దర్శనార్థి అయి విచ్చేసిన సూత మహర్షిని సత్కరించి సంతుష్టిని చేసి స్థానికులైన శౌనకాది ఋషులు ఆయనను పరివేష్టించిన వారై సకల పురాణ కాద కని సూతముని కలికల్మష నాశకము కైవల్యదాయకము అయినటువంటి కార్తీక మహత్యమును వినిపించి మమ్ములను ధన్యులు చేయమని కోరారు. వారి కోరికను మన్నించినటువంటి వ్యాస శిష్యుడైనటువంటి సూతర్షి శౌనకాదులారా, మా గురువుగారైన భగవాన్ వేదవ్యాస మహర్షుల వారు ఈ కార్తీక మహత్యాన్ని అష్టాదశ పురాణాలలోని స్కాంద పద్మపురాణములు రెండింటా కూడా వక్కాణించి ఉన్నారు. ఋషిరాజు అయిన శ్రీ వశిష్ఠుల వారిచే రాజర్షి అయినటువంటి జనకునకు స్కాంద పురాణములోను, హేలావిలాస బాలామణి అయిన సత్యభామకు లీలామానుష విగ్రహుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడిచే పద్మపురాణములోను ఈ కార్తీక మహత్యము సవివరముగా చెప్పబడినది. మన అదృష్టము వలన నేటి నుంచే కార్తీక మాసము ప్రారంభము కావున ప్రతిరోజు కూడాను నిత్యపారాయణముగా ఈ మాసమంతా కూడాను కార్తీక పురాణ శ్రవణము చేసుకుందాము. ముందుగా స్కాంద పురాణములోని వశిష్ఠ ప్రోక్తమైన కార్తీక మహత్యాన్ని వినిపిస్తాను వినండి అంటూ చెప్పసాగారు. జనకుడు వశిష్ఠుని కార్తీక వ్రత ధర్మములను అడుగుట. పూర్వము ఒకసారి సిద్ధాశ్రమములలో జరుగుతున్న యాగానికి అవసరమైనటువంటి ద్రవ్యార్థి అయిన వశిష్ఠ మహర్షి జనక మహారాజు ఇంటికి వెళ్ళారు. జనకునిచే యుక్త మర్యాదలు అందుకొని తను వచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. అందుకు జనకుడు ఆనందముగా అంగీకరించి, హే బ్రహ్మర్షి, మీ యాగానికి ఎంత ద్రవ్యము కావాలన్నా నిరభ్యంతరముగా కూడాను నేను ఇస్తాను. కానీ సర్వపాపహరమైనటువంటి ధర్మ సూక్ష్మాన్ని నాకు తెలియచేయండి. సంవత్సరము అంతా కూడాను సర్వమాసముల కంటేను కార్తీక మాసము అత్యంత మహిమాన్వితమై ఉన్నది కాబట్టి సమస్త ధర్మాల కన్నా శ్రేష్టతరమైనదని చెబుతూ ఉంటారు కదా, ఆ నెలకు అంతటి ప్రాముఖ్యము ఎలా కలిగినది? ఆ వ్రతము ఉత్కృష్ట ధర్మం ఏ విధముగా అయినది అని అడుగగా, మునిజన వరిష్ఠుడైనటువంటి వశిష్ఠుడు జ్ఞానహసమును చేస్తూ ఇలా ప్రవహించారు. వశిష్ఠ ప్రవచనము. జనక మహారాజా, పూర్వజన్మలలో ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ సత్వశుద్ధి కలగదు. ఆ సత్వశుద్ధి కలిగిన నీ వంటి వారికి మాత్రమే ఇటువంటి పుణ్యప్రదమైనది, వినినంత మాత్రము చేతనే అన్ని పాపాలను అణిచివేసేది అయిన కార్తీక మహత్యమును వినాలనే కోరిక కలుగుతుంది. విశ్వశ్రేయాన్ని దృష్టిలో ఉంచుకొని నీవడిగినటువంటి సంగతులను చెబుతాను వినుము నాయన. ఓ విదేహ, కార్తీక మాసములో సూర్యుడు తులా సంక్రమణములో ఉండగా సహృదయహతతో ఆచరించే స్నాన దాన జప పూజాదులు విశేష ఫలితాలను ఇస్తాయని తెలుసుకొనుము. ఈ కార్తీక వ్రతాన్ని తులా సంక్రమణిదిగా కానీ శుద్ధపాడ్యము నుంచి కానీ ప్రారంభించాలి. ఇష్ట ప్రవచనము. జనక మహారాజా, పూర్వజన్మములో ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ సత్వశుద్ధి కలగదు. ఆ సత్వశుద్ధి కలిగిన నీ వంటి వారికి మాత్రమే ఇటువంటి పుణ్యప్రదమైనది వినినంత మాత్రమే
చేసిన పాపములన్నీ అణిచివేసేది అయినటువంటి కార్తీక మహత్యమును వినాలనే కోరిక కలుగుతుంది. విశ్వశ్రేయాన్ని దృష్టిలో ఉంచుకొని నీవడిగినటువంటి సంగతులన్నిటినీ కూడాను చెబుతాను విను. ఓ విదేహ, కార్తీక మాసములో సూర్యుడు తులా సంక్రమములో ఉండగా సహృదయతతో ఆచరించే స్నాన, దాన, జప, పూజాదులు విశేష ఫలితాలను ఇస్తాయని తెలుసుకో. ఈ కార్తీక వ్రతాన్ని తులా సంక్రమణాదిగా కానీ శుద్ధ పాడ్యమి నుంచి కానీ ప్రారంభించాలి. ముందుగా సర్వపాపహరం పుణ్యం వ్రతం కార్తీక సంభవం. నిర్విఘ్నం కురమే దేవ దామోదర నమోస్తుతే. ఓ దామోదర, నా ఈ వ్రతమును నిర్విఘ్నముగా పూర్తి చేయము అని నమస్కారపూర్వకముగా సంకల్పించుకొని కార్తీక స్నానమును ఆచరించాలి. కార్తీక మందలి సూర్యోదయ వేళ కావేరీ నదిలో స్నానము చేసిన వారి పుణ్యము చెప్పనలివి కాదు. సూర్యుడు తులారాశిని ప్రవేశించగానే గంగానది ద్రవరూపం ధరించి సమస్త నదీ జలాల యందున కూడాను చేరుతుంది. వాపీకూప తటాకాది సమస్త సజ్జలాశయాలలోనూ కూడా విష్ణువు వ్యాపించి ఉంటాడు. బ్రాహ్మణుడైన వాడు కార్తీక మాసములో నదికి వెళ్ళి హరిధ్యానములతో కాళ్ళు చేతులు కడుగుకొని ఆచమించి శుద్ధాత్ముడై మంత్రయుక్తముగా భైరవాజ్ఞను తీసుకొని మొలలోతు నీటిలో నిలబడి స్నానము చేయాలి. పిదప దేవతలకు, ఋషులకు, పితరులకు తర్పణములను వదలాలి. అనంతరము అగమర్షణ మంత్రజపముతో బొటనవేలి కొనతో నీటిని కెలికి 3 దోసెళ్ల నీటిని గట్టు మీదకు జిమ్మి తీరము చేరాలి. చేరగానే కట్టుబట్ట కొనలను పిండాలి. దీనినే యక్షతర్పణము అంటారు. అనంతరము ఒళ్ళు తుడుచుకొని పొడివి మడివి తెల్లనివైన వస్త్రాలను ధరించి హరిస్మరణము చేయాలి. గోపీచందనముతో 12 ఊర్ధ్వపుండ్రాలను ధరించి సంధ్యావందన గాయత్రీ జపాలను ఆచరించాలి. ఆ తరువాయిని ఔపాసనము చేసి బ్రహ్మయజ్ఞమును ఆచరించి తన తోటలో నుంచి చక్కటి పుష్పాలను తెచ్చి శంఖచక్రధారి అయిన విష్ణువును సాలగ్రామమందు సభక్తిగా షోడశోపచారాలతో పూజించాలి. అటు పిమ్మట కార్తీక పురాణ పఠనమును కానీ శ్రవణమును కానీ ఆచరించిన వాడై స్వగృహాన్ని చేరి దేవతార్చన వైశ్య దేవాదులను చేసి భోజనమును చేసి ఆచమించి పునఃపురాణ కాలక్షేపమును చేయాలి. సాయంకాలము కాగానే ఇతర వ్యాపారాలన్నిటినీ విరమించుకొని శివాలయములో కానీ విష్ణు ఆలయములో కానీ యథాశక్తి దీపాలను పెట్టి అక్కడ స్వామిని ఆరాధించి భక్ష్యభోజ్యాదులు నివేదించి శుద్ధ వాక్కులతో హరిని స్తుతించి నమస్కరించుకోవాలి. ఈ కార్తీక మాసము పొడవునా ఈ విధముగా వ్రతాన్ని చేసిన వారు పునరావృత్తి రహితులై వైకుంఠాన్ని పొందుతున్నారు. ప్రస్తుత పూర్వ జన్మార్జితాలైన పాపాలన్నీ కూడా కార్తీక వ్రతం వలన హరించుకుపోతాయి. వర్ణాశ్రమ లింగ వయోభేద రహితముగా ఈ వ్రతాన్ని ఎవరు ఆచరించినా సరే, ఎవరు చేసినా సరే వాళ్ళు మోక్షార్హులు కావటం నిస్సంశయము. జనకరాజా తనకు తానుగా ఈ వ్రతాన్ని ఆచరించలేకపోయినా ఇతరులు చేస్తుండగా చూసి అసూయారహితుడై ఆనందించేవానికి ఆ రోజు చేసిన పాపాలన్నీ విష్ణుకృపాగ్నిలో ఆహుతి అయిపోతాయి. ప్రథమాధ్యాయము సంపూర్ణము. ద్వితీయాధ్యాయము కార్తీక సోమవార వ్రతము. వశిష్ఠోవాచ, హే జనక మహారాజా, వినినంత మాత్రము చేతనే మనోవాక్కాయముల ద్వారా చేయబడిన సర్వ పాపములను హరింపచేసే కార్తీక మహత్యాన్ని శ్రద్ధగా వినుసుమా. అందున ఈ నెలలో శివప్రీతిగా సోమవార వ్రతము ఆచరించేవాడు తప్పనిసరిగా కైలాసాన్ని చేరుకుంటాడు. కార్తీక మాసములో వచ్చే ఏ సోమవారము నాడైనా సరే స్నాన జపాదులు ఆచరించిన వాడు 1000 అశ్వమేధాల ఫలాన్ని పొందుతాడు. ఈ సోమవార వ్రత విధి 6 రకాలుగా ఉంది. ఉపవాసము, ఏకభుక్తము, నక్తము, అయాచితము, స్నానము, తిలదానము. ఉపవాసము. శక్తి గలవారు కార్తీక సోమవారము నాడు పగలంతా అభోజనము అనగా ఉపవాసముతో గడిపి సాయంకాలమున
శివాభిషేకము చేసి నక్షత్ర దర్శనానంతరము తులసి తీర్థము మాత్రమే సేవించాలి. ఏకభుక్తము. సాధ్యం కాని వాళ్ళు ఉదయం స్నాన దాన జపాలను యథావిధిగా చేసుకొని మధ్యాహ్నమున భోజనము చేసి రాత్రి భోజనానికి బదులు శైవతీర్థమో తులసి తీర్థమో మాత్రమే స్వీకరించాలి. నక్తము. పగలంతా ఉపవసించి రాత్రి నక్షత్ర దర్శనం తరువాత భోజనమును కానీ ఉపాహారమును కానీ స్వీకరించాలి. అయాచితము. భోజనానికై తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచి పెడితే మాత్రమే భోజనము చేయటము అయాచితము. స్నానము. పైవాటికి వేటికి శక్తి లేని వాళ్ళు సమంత్రక స్నాన జపాదులు చేసినప్పటికీ చాలును. తిలదానము. మంత్ర జప విధులు కూడా తెలియనటువంటి వాళ్ళు కార్తీక సోమవారము నాడు నువ్వులను దానము చేసిన సరిపోతుంది. పై 6 పద్ధతులలో దేనిని ఆచరించిన కార్తీక సోమవార వ్రతము చేసినట్లే అవుతుంది. కానీ తెలుసుండి కూడా ఏ ఒక్కదానిని ఆచరించిన వాళ్ళు 8 యుగాల పాటు కుంభీపాక రౌరవాది నరకాల్ని పొందుతారని ఆర్షవ్యాకము. ఈ వ్రతాచరణము వలన అనాథలు స్త్రీలు కూడా విష్ణు సాయుధ్యమును పొందుతారు. కార్తీక మాసములో వచ్చే ప్రతి సోమవారము నాడు కూడా పగలు ఉపవసించి రాత్రి నక్షత్ర దర్శనానంతరము మాత్రమే భోజనము చేస్తూ ఆ రోజంతా భగవద్ధ్యానముతో గడిపేవారు తప్పనిసరిగా శివ సాయుధ్యాన్ని పొందుతారు. సోమవార వ్రతాన్ని చేసేటువంటి వారు నమక చమక సహితముగా శివాభిషేకము చేయుట ప్రధానమని తెలుసుకోవాలి. ఈ సోమవార వ్రత ఫలాన్ని వివరించే ఒక ఇతిహాసాన్ని చెబుతాను వినుము నాయనా. నిష్ఠురి కథ. పూర్వం ఒకానొక బ్రాహ్మణుడికి నిష్ఠురి అనే కూతురి ఉండేది. పుష్టిగాను అందముగాను అత్యంత విలాసముగాను ఉండే ఈమెకు గుణాలు మాత్రం శిష్టమైనవి అబ్బలేదు. దుష్టగుణ భూయిష్టయై గయ్యాళిగాను కాముకురాలుగాను చరించే ఈ నిష్ఠురిని ఆమె గుణాల రీత్యా కర్కస అని కూడా పిలుస్తూ ఉండేవారు. బాధ్యత ప్రకారం తండ్రి ఆ కర్మశను సౌరాష్ట్ర బ్రాహ్మణుడైన మిత్రశర్మ అనేవారికి ఇచ్చి తన చేతులు దులిపేసుకున్నాడు. ఆ మిత్రశర్మ చదువుకున్నవాడు, సద్గుణవంతుడు, సదాచారపరుడు, సరసుడు మాత్రమే కాక సహృదయుడు కూడా కావటం వలన కర్కశ ఆడినది ఆటగా పాడినది పాటగా కొనసాగజొచ్చినది. పైగా ఆమె ప్రతిరోజు తన భర్తను తిడుతూ కొడుతూ ఉండేది. అయినప్పటికీ కూడా మనసుకు నచ్చినది కావటం వలన మోజు చంపుకోలేక భార్యను పరిత్యజింపడం తన వంశానికి పరువు తక్కువేనని ఆలోచన వలన మిత్రశర్మ కర్కశ పెట్టే కఠిన హింసలన్నిటినీ భరిస్తూనే ఉండేవాడు. కానీ ఏనాడు ఆమెను శిక్షించలేదు. ఆమె ఎందరో పరపురుషులతో అక్రమ సంబంధములు పెట్టుకొని భర్తను అత్తమామలను మరింత నిర్లక్ష్యముగా చూసేది. అయినా భర్త సహించాడు. ఒకనాడు ఆమె విటులలో ఒకడు ఆమెను పొందుతూ, నీ మొగుడు బ్రతికి ఉండటం వలనే మనము తరచూ కలుసుకోలేకపోతున్నాము. నీ మొగుడు బ్రతికి ఉండటం వలన మనము ప్రతినిత్యము కలుసుకోలేకపోతున్నాము అని రెచ్చగొట్టటముతో కర్కశ ఆ రాత్రికి రాత్రే నిద్రాముద్రితుడై ఉన్న భర్త శిరస్సును ఒక పెద్ద బండరాతితో మోది చంపివేసి ఆ శవాన్ని తానే మోసుకుపోయి ఒక పాడుబడిపోయిన నూతిలోకి విసిరివేసింది. ఇదంతా గమనించినప్పటికీ కూడా ఆమె విటుల బలం ఎక్కువ కావటం చేత అత్తమామలను ఆమెకేమీ అనలేక తామే ఇల్లు వదిలి పారిపోయారు. అంతటితో మరింత స్వతంత్రించిన కర్కశ కన్ను మిన్ను గానని కామావేశముతో అనేక మంది పురుషులతో సంపర్కము పెట్టుకొని ఎందరో సంసార స్త్రీలను కూడా తన మాటలతో భ్రమింపచేసి తన విటులకు తార్చి తద్వారా సొమ్ము చేసుకున్నది. కాలం గడిచింది. దాని బలం తగ్గింది. యవ్వనం తొలగింది. శరీరంలోని రక్తం పలుచబడటంతో కర్కశ జబ్బుపడింది.
అసంఖ్యాక పురుషోత్తములతో సాగించిన శృంగార క్రీడల పుణ్యమా అని అనూహ్యమైన వ్యాధులు సోకాయి. పూలగుత్తి లాంటి మేను పుళ్ళు పడిపోయింది. జిగిబిగి తగ్గిన కర్కశ వద్దకు విటుల రాకపోకలు తగ్గిపోయాయి. ఆమె సంపాదన పడిపోయింది. అందరికందరూ ఆమెను అసహించుకోసాగారు. తుదకు అక్రమపతులకే గాని శుతులను నోచుకొని ఆ నిష్ఠుర తినడానికి తిండి, ఉండేందుకు ఇల్లు, వంటి నిండా కప్పుకునేందుకు వస్త్రము కూడా కరువైనదై సుఖవ్రణాలతో నడివీధి పడి మరణించినది. కర్కశ శవాన్ని కాటికి మోసుకుపోయే దిక్కు కూడా లేకపోయింది. యమదూతలు జీవిని పాశబద్ధము చేసి నరకానికి తీసుకొని వెళ్ళారు. యముడు ఆమెకు దుర్భరమైన శిక్షలను విధించారు. భర్తృద్రోహికి భయంకర నరకము. భర్తను విస్మరించి పరపురుషుల ఆలింగనము చేసుకున్న పాపానికి ఆమె చేత మండుతున్న ఇనుప స్తంభాన్ని కౌగలింపచేశారు. భర్త తలను బద్దలు కొట్టినందుకు ముండ్ల గదలతో ఆమె తల చిట్లేట్లు మోదించారు. భర్తను దూషించినందుకు, కొట్టినందుకు, తన్నినందుకు దాని పాదాలను పట్టుకొని కఠిన శిలలపై వేసి బాధించాడు. సీసమును గాచి చెవులలో పోయించారు. కుంభీపాక నరకానికి పంపారు. ఆమె పాపాలకు గాను ఆమె ముందరి 10 తరాల వారు, తదుపరి 10 తరాల వారు ఆమెతో కలిపి మొత్తం 21 తరాల వాళ్ళు కుంభీపాకములో కుమిలిపోసాగారు. నరకానుభవము తరువాత ఆమె 15 సార్లు భూమిపై కుక్కగా జన్మించినది. 15వ పర్యాయమున కళింగ దేశములో కుక్కగా పుట్టి ఒకానొక బ్రాహ్మణ గృహములో ఉంటూ ఉండేది. సోమవార వ్రతఫలముచే కుక్క కైలాసము అందుండుట. ఇలా ఉండగా ఒక కార్తీక సోమవారము నాడు బ్రాహ్మణుడు పగలు ఉపవాసము ఉండి శివాభిషేకమును నిర్వర్తించి నక్షత్ర దర్శనానంతరము నక్త స్వీకారానికి సిద్ధపడి ఇంటి బయలులో బలిని విడిచిపెట్టాడు. ఆనాడంతా ఆహారము దొరకక పస్తుపడి ఉన్న కుక్క ప్రదోష దినాన ఆ బలి అన్నాన్ని భుజించినది. బలి భోజనము వలన దానికి పూర్వస్మృతి కలిగి, ఓ విప్రుడా రక్షింపుము అని కుయ్యి పెట్టినది. దాని అరుపులు విని వచ్చిన విప్రుడు కుక్క మాటలాడినటువంటి విషయాన్ని గమనించి విస్తుపోతూనే, ఏమి తప్పు చేశావు, నిన్ను నేనెలా రక్షించగలను అని అడిగాడు. అందుకు ఆ కుక్క, ఓ బ్రాహ్మణుడా, పూర్వజన్మలో నేనొక విప్రవనితను. కామముతో కండ్లు మూసుకుపోయి జారత్వానికి ఒడికట్టి భర్త హత్యకు వర్ణ సంకరానికి కారకురాలై పతితను ఆయా పాపాల కనుగుణముగా అనేక కాలం నరకములో చిత్రహింసలను అనుభవించి ఈ భూమిపై ఇప్పటికీ 14 సార్లు కుక్కగా పుట్టాను. ఇది 15వ సారి. అటువంటి ఇప్పుడు నాకు హఠాత్తుగా ఈ పూర్వజన్మలు ఎందుకు గుర్తుకు వచ్చాయో అర్థము కావటం లేదు. దయచేసి విశదపరచమని కోరినది. బ్రాహ్మణుడు సర్వాన్ని జ్ఞాన దృష్టి చేత తెలుసుకొని, సునకమా, ఈ కార్తీక సోమవారము నాడు ప్రదోష వేళ వరకు పస్తుపడి ఉండి నాచే విడువబడిన బలిభక్షణమును చేయుట వలనే నీకు పూర్వజన్మ జ్ఞానము కలిగినది అని చెప్పాడు. ఆపై, నా జాగిలము కరుణామయుడైన ఓ బ్రాహ్మణుడా, నాకు మోక్షము ఎలా సిద్ధించునో ఆనతీయుమని కోరిన మీదట దయాళుడైన ఆ భూసురుడు తాను చేసిన అనేక కార్తీక సోమవార వ్రతములలో ఒక సోమవారము నాటి వ్రతఫలాన్ని ఆ కుక్కకు దారపోయగా ఆ క్షణమే ఆ కుక్క తన సునక దేహాన్ని పరిత్యజించి దివ్య శ్రీ శరీరుని అయి ప్రకాశమాన హారవస్త్ర విభూషితి అయి పితృదేవత సమన్వితి అయి కైలాసమునకు చేరినది. కాబట్టి ఓ జనక మహారాజా, నిస్సంశయ నిశ్రేయ సదాయులైన ఈ కార్తీక సోమవార వ్రతాన్ని నీవు తప్పనిసరిగా ఆచరించు అంటూ వశిష్ఠుడు చెబటం ఆపాడు. ద్వితీయాధ్యాయం సంపూర్ణం. మొదటి రోజు పారాయణం సమాప్తం. ఓం సాయిరామ్. సాయి ప్రవచన్ వీక్షకులందరికీ కూడాను సాయిరామ్. ఓం నమ శివాయ. కార్తీక పురాణము 2వ రోజు పారాయణము. నిషిద్ధాహారములు, తరగబడినటువంటి వస్తువులు, దానములు, కలువపూలు, నూనె, ఉప్పు, పూజించవలసినటువంటి దైవము బ్రహ్మ, జపించవలసినటువంటి మంత్రము
ఓం గీష్పతయే విరించయే స్వాహ. ఫలితము మనఃస్థిమితము. 2వ రోజు పారాయణము 3వ అధ్యాయము. బ్రహ్మర్షి అయిన శ్రీ వశిష్ఠ మహర్షి రాజర్షి అయిన జనకుడికి ఇంకా ఈ విధముగా చెప్పసాగారు. రాజా, స్నాన దాన జప తపాలలో దేనిని గాని ఈ కార్తీక మాసములో ఏ కొద్దిపాటిగా ఆచరించినప్పటికీ కూడా అది అక్షయమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఎవరైతే సుఖలాలసులై శరీర కష్టానికి జడిసి కార్తీక వ్రతాన్ని ఆచరించరో అటువంటి వాళ్ళు 100 జన్మలు కుక్కలుగా పుడతారు. కార్తీక పౌర్ణమి నాడు స్నాన దాన జప ఉపవాసాలలో ఏ ఒక్కటి కూడా ఆచరించని వాళ్ళు 1,000,000 పర్యాయాలు చండాలపు యోనులలో జన్మించి తుదకు బ్రహ్మరాక్షసులుగా పరిగణిస్తారు. ఇందుకు ఉదాహరణగా ఒక గాథను చెబుతాను, వినుము. తత్వనిష్ఠోపాకాన్యము. అతి పూర్వకాలములో ఆంధ్రదేశములో తత్వనిష్ఠుడు అనేటువంటి బ్రాహ్మణుడు ఉండేవాడు. సకల శాస్త్ర పారంగతుడు, అసత్యములను పలుకనివాడు, అన్ని భూతముల యందున దయాళుడు, తీర్థాటన ప్రియుడు అయిన ఆ విప్రుడు ఒకానొక తీర్థయాత్రా సందర్భముగా ప్రయాణిస్తూ మార్గమధ్యములో గోదావరి తీరాన గల ఒకానొక ఎత్తైన మర్రి చెట్టు మీద కారు నలుపు కాయఛాయ కలిగినటువంటి ఎండిన డొక్కలు కలిగిన వాళ్ళు, ఎర్రని నేత్రములు గెడ్డములు కలవాళ్ళు, గుచ్చబడిన ఇనప తీగ రేకుల వలె పైకి నిక్కి ఉన్న తల వెంట్రుకలతో వికృత వదనారవిందాలతో కత్తులు కపాళాలు ధరించి సర్వజీవ భయంకరుడుగా ఉన్న 3 బ్రహ్మరాక్షసులను చూశాడు. ఆ రాక్షసుల వలన భయము చేత ఆ మర్రి చెట్టు 4 వైపులా కూడా 12 మైళ్ళ దూరంలో ఎక్కడ ప్రాణి సంచారము అనేటువంటిదే ఉండేది కాదు. అటువంటి భయంకర స్వరూపములైన ఆ రాక్షసులను అల్లంత దూరము నుంచే చూసిన తత్వనిష్ఠుడు అదిరిపడ్డాడు. దానితో పాటే ఆ రాక్షసులు కూడా తనను చూడటంతో మరింత భయపడిన వారై శోకాకుల చిత్తములతో శ్రీహరిని స్మరించసాగాడు. తత్వనిష్ఠుడి శరణాగతి. దేవతలకు లోకాలకు కూడా యజమానివైన వాడా నారాయణ, అవ్యయ నన్ను కాపాడుము. అన్ని రకాల భయాలను అంతము చేసేవాడా, నిన్నే శరణు కోరుతున్న నన్ను రక్షించు ఓ జగదీశ్వర. నువ్వు తప్ప ఇంకొక దిక్కు ఎరగనటువంటి వాడెను, నన్ను కాపాడు, రక్షించు అని ఎలుగెత్తి స్మరించుచు రాక్షస భయంతో అక్కడి నుంచి పారిపోసాగాడు. అతనిని పట్టి వదిలించాలనే తలంపుతో ఆ రాక్షసత్రయము అతని వెనకనే పరిగెత్తసాగింది. రక్కసుల పారునికి చెరువవుతున్న కొద్దీ సాత్వికమైన విప్రతేజస్సు కంటబడటం వలన తెరపి లేకుండా అతనిచే స్మరించబడుతున్న హరినామము చెవులబడుట వలన వెంటనే వారికి జ్ఞానోదయమైనది. అదే తడవుగా ఆ బాపనికి ఎదురుగా చేరుకొని దండ ప్రణామములు ఆచరించి అతనికి తమ వలన కీడు కలగపోదని నమ్మబలికి, ఓ బ్రాహ్మణుడా, నీ దర్శనముతో మా పాపాలు నశించిపోయాయి అని పునః నమస్కరించారు. వారి నమ్రతకు కుదుటబడిన హృదయముతో తత్వనిష్ఠుడు, మీరెవరు? చేయరాని పాపాలు వేటిని చేయటం వలన ఇలా అయిపోయారు? మీ మాటలు వింటుంటే బుద్ధిమంతుల్లా ఉన్నారు. మరి వికృత రూపాలు ఏమిటి? నాకు వివరముగా చెప్పండి. మీ భయబాధావళి తొలగే దారి చెబుతాను అని అన్నారు. ద్రావిడుని కథ. పారుని పలుకులపై ఆ రక్కసులలో ఒకడు తన కథను ఇలా వినిపింపసాగాడు. విప్రోత్తమ, నేను ద్రావిడను. ద్రవిడ దేశమందలి మందరమనే గ్రామాధికారినై నేను కులానికి బ్రాహ్మణుడే అయిన గుణానికి కుటులుడిని, వంచనామయ వచ చమత్కారుడిని అయి ఉండుటచే నా కుటుంబ శ్రేయస్సుకై అనేక మంది విప్రుల విత్తాన్ని హరించాను. బంధువులకు కానీ బ్రాహ్మణులకు కానీ ఏనాడు పట్టెడన్నమైనా కూడాను పెట్టి ఎరుగను. నయవంచకముతో బ్రాహ్మణధనాన్ని అపహరించడం చేత నా కుటుంబము నాతో సహా 7 తరాల వాళ్ళు అధోగతుల పాలయ్యారు. మరణానంతరము దుస్సాహసునైన నరకయాతనను అనుభవించి చివరికిలా బ్రహ్మరాక్షసుడను అయ్యాను. కృపాయత్త చిత్తుడవై నాకు ముక్తినిచ్చే యుక్తిని చెప్పు అని అన్నాడు. ఆంధ్రదేశీయుని గాథ.
రెండవ రాక్షసుడిలా విన్నవించుకోసాగాడు. ఓ పవిత్రుడా, నేను ఆంధ్రుడను, నిత్యము నా తల్లిదండ్రులతో కలహించుదను, వారిని దూషించుచూ ఉండేటువంటి వాడిని. నేను నా భార్యా పిల్లలతో మృష్టాన్ని తింటూ తల్లిదండ్రులకు మాత్రము చద్దికూటిని పడవేసేవాడిని. బాంధవ బ్రాహ్మణ కోటికి ఏనాడు కూడా ఒక పూటైనా భోజనము పెట్టక విపరీతముగా ధనార్జన చేసి ఆ కావరముతో బ్రతికేటువంటి వాడిని. ఆ శరీరము కాలం చేశాక నరకాన్న పడి ఘోరాతి ఘోరమైన బాధలను అనుభవించి చివరికి ఇక్కడిలా పరిణమించాను. ఆ ద్రావిడునికి వల్లే నాకు కూడా ముక్తి కలిగేటువంటి మార్గాన్ని బోధించుము నాయన. పూజారి కథ. అనంతరము మూడవ రాక్షసుడు ముందుకు వచ్చి ఇలా మొరపెట్టుకో ఆరంభించాడు. ఓ సదాచార సంపన్నుడా, నేను ఆంధ్రదేశపు బ్రాహ్మణుడను, విష్ణువాలయంలో పూజారిగా ఉండేటువంటి వాడును, కాముడుకుడను, అహంభావిని, కఠిన వచస్కుడిని అయినటువంటి నేను భక్తులు స్వామివారికి అర్పించేటువంటి కైంకర్యాలన్నింటినీ నా వేశ్యలకు అందచేసి విష్ణు సేవలను సక్రమముగా చేయక గర్వముతో తిరిగేటువంటి వాడిని. తుదకు గుడి దీపారాధనలో నూనె కూడా హరించి వేశ్యలకు దారపోసి వారితో సంభోగ సుఖములను అనుభవించుచు పాప పుణ్య విచక్షణారహితుడనై ప్రవర్తించేటువంటి వాడిని. ఆ నా దోషాలకు ప్రతిఫలముగా నరకమునకు చవిచూసి అనంతరము ఈ భూమిపై ఈ విధముగా జన్మించటం జరిగినది అని వారందరూ కూడాను ప్రార్థించటం జరిగింది. బ్రహ్మ రాక్షసుల ఉత్తమగతి పొందటం, తమ తమ పూర్వ భవకృత మహా ఘోర నాశనానికి ఎంతగానో పశ్చాత్తాపపడుతున్న ఆ రక్కసులకు అభయము ఇచ్చి భయపడకండి, నాతో కలిసి కార్తీక స్నానానికి రండి, మీ సమస్త దోషాలు నశించిపోతాయి అని చెప్పి వారిని తన వెంట బయలుదేరదీశాడు ఆ బ్రాహ్మణుడు. అందరూ కలిసి కావేరీ నదికి చేరారు. అక్కడ తత్వనిష్ఠుడు బ్రహ్మరాక్షసుల నిమిత్తమై సంకల్పము చేసి తాను స్వయముగా ముందు స్నానము చేసి పిమ్మట రక్కసుల చేత కూడా స్నానం చేయించాడు. అనంతరం అదే విధముగా అముకానాం బ్రహ్మరాక్షసత్వ నివారణార్థం అస్యాం కావేర్యాం ప్రాతఃస్నాన ముహం కరిష్యే అనే సంకల్పముతో అతడు విధి విధానములుగా స్నానము చేసి తత్ఫలాన్ని బ్రహ్మరాక్షసులకు ధారపోయగా వారు విగత దోషులు దివ్యవేషులు అయి తక్షణమే వైకుంఠానికి ప్రయాణమయ్యారు. విదేహరాజా, అజ్ఞానము వలన కానీ మోహ ప్రలోభాల వలన కానీ ఏ కారణము చేతైనా కానీ కార్తీక మాస సూర్యోదయ కాలాన కావేరీ నదిలో స్నానమాచరించి విష్ణువును పూజించినటువంటి వాళ్లకు నిస్సందేహముగా 10,000 యజ్ఞాలు చేసిన ఫలము కలుగుతుంది. అందువల్ల ఏదో ఒక ఉపాయం చేసిన వారై కార్తీకములో కావేరీ స్నానమును తప్పకుండా చేయాలి. కావేరీలో సాధ్యం కాకపోతే గోదావరిలోనైనా స్నానమును ఆచరించాలి. ప్రాతః స్నానం మాత్రం చేసి తీరవలసినదే. అలా ఎవరైతే కార్తీక దామోదర ప్రీతిగా ప్రాతః స్నానం చేయరో వాళ్ళు 10 జన్మలు చండాలపు యోనులలో పుట్టి అనంతరము ఊరపందిలాగా జన్మిస్తారు సుమా. కాబట్టి ఎటువంటి మీమాంసతోటి నిమిత్తము లేకుండా స్త్రీలు కానీ పురుషులు కానీ కార్తీక మాసములో తప్పనిసరిగా ప్రాతః స్నానమును ఆచరించాలి. తృతీయోధ్యాయము సంపూర్ణము. చతుర్థాధ్యాయము. జనకుడు అడుగుతున్నాడు, హే బ్రహ్మర్షి, నువ్వింతవరకు కార్తీక మహత్యాన్ని అసాధారణ ధోరణిలో చెప్పావు. అయితే ఏ సంకల్పముతో ఈ వ్రతమును ఆచరించాలో ఏ ఏ దానాలు చేయాలో కూడా తెలియచేయుము. వశిష్ఠోవాచ. అన్ని పాపాలను మన్ను చేసేది, పుణ్యాలను అగణ్యాలుగా మార్చేది అయిన ఈ కార్తీక వ్రతానికి ఫలానా సంకల్పము అనేది హాస్యాస్పదమైనటువంటి విషయము. ఈ కార్తీక వ్రతము ఆచరించటం వలన నశించినంతటి పాపము అనేది ఇంకా ఈ ప్రపంచంలో పుట్టనే లేదు. అందువల్ల వ్రతధర్మాలను తత్ఫలాలను చెబుతాను, వినుము నాయన. కార్తీక మాసపు సాయంకాలము శివాలయములో దీపారాధన చేయటం వలన అనంతమైనటువంటి ఫలము వస్తుంది. శివాలయ గోపురద్వార శిఖరము యందు కానీ శివాలయ సన్నిధనందు కానీ దీపారాధన చేయటం వలన అన్ని పాపాలు కూడాను అంతరించుకుపోతాయి. ఎవరైతే కార్తీక మాసములో శివాలయములో ఆవునేతితో కానీ నువ్వుల నూనెతో కానీ ఇప్ప
నారింజ నూనెలతో కానీ దీప సమర్పణ చేస్తారో వాళ్ళు ధర్మవేత్తలు అవుతారు. ఆఖరికి ఆముదపు దీపాన్నైనా సమర్పించిన వాళ్ళు అత్యంత పుణ్యాత్ములవుతారు. కనీసము కాంక్షతో కానీ నలుగురు నడుమ బడాయి కోసము కానీ దీపాన్ని ఇచ్చేవాళ్ళు కూడా శివప్రియులు అవుతారు. ఇందుకు ఉదాహరణముగా ఒక చిన్న కథ చెబుతాను, వినుము నాయన. కార్తీక దీపారాధన మహిమ. పూర్వము పాంచాల దేశాన్ని పరిపాలించే మహారాజు ఒకడు కుబేరుని మించిన సంపద కూర్చుకొని ఉన్న కుమారులు లేని కారణముగా కృంగిపోయిన వాడై కురంగపాణికై తపస్సుకు కూర్చున్నాడు. మధ్యకాలంలో అటుగా వచ్చిన పిప్పలుడనే ముని అతని తపస్సుకు కారణము అడిగి తెలుసుకొని, ఓ రాజా, ఈ మాత్రము కోరికకు తపస్సుతో పని లేదు. కార్తీక మాసంలో శివప్రీతిగా వ్రతమును ఆచరించి బ్రాహ్మణులను దీపదాన దక్షిణలతో సంతోషపెట్టు. అలా చేస్తే నీకు తప్పక పుత్ర సంతానము కలుగుతుంది అని చెప్పాడు. ఋషివాఖ్యానము శిరోధార్యముగా తలచి ఆ పాంచాలుడు తన పట్టణము చేరి కార్తీక వ్రతమును ఆచరించి శివప్రీతికై బ్రాహ్మణులకు దీపదానమును చేశాడు. తత్ఫలితముగా మహారాణి నెలతప్పి యుక్త కాలములో పురుష శిశువునకు ప్రసవించినది. రాజదంపతుల ఆ శిశువునకు శత్రుజిత్తు అనేటువంటి పేరు పెట్టారు. శత్రుజిత్తు చరిత్రము. ఆ శత్రుజిత్తు దినదిన ప్రవర్తమానుడై పెరిగి యువకుడై వీరుడై వేశ్యాంగానలోలుడై అప్పటికీ తృప్తి చెందక పరశ్రీరక్తుడై యుక్తాయుక్త విచక్షణ నాస్తికుడై శాస్త్ర ధిక్కారి అయి వర్ణ సంకార కారకుడై హితువు చెప్పవలసిన వారిని చంపుతానని బెదిరిస్తూ స్వేచ్ఛాచారి అయి ప్రవర్తిస్తున్నాడు. అటువంటి సందర్భంలో సౌందర్య రాశి సింహమధ్యమ అరిటి దోనెల వంటి తొడలు గలది, పెద్ద పెద్ద పెరదులు, కుచాలు, కన్నులు కలది, చిలుకవలె చక్కని పలుకులు గలది అయిన ఒక బ్రాహ్మణ పత్ని తారసిల్లినది. శత్రుజిత్తు ఆమె పట్ల మోహితుడయ్యాడు. అనుపమాన సౌందర్య శౌర్య తేజో విరాజిత వతి అయి ఆ యువరాజు పట్ల ఆ బాపనిది కూడా మోజుపడినది. తత్కారణముగా ఆమె రోజు రాత్రి తన భర్త నిద్రపోగానే సంకేత స్థలములో రాజకుమారుని కలిసి సురత క్రీడలలో సుఖించేది. రంకు బొంకు దాగవు కదా. ఏదో విధముగా ఈ సంగతి ఆ బాపనదాని భర్తకు తెలిసిపోయినది. అది మొదలు అతడొక కత్తిని ధరించి ఆ రంకు జంటను ప్రత్యక్షముగా చూసి వారి గొంతులు పిసికేయాలి అని నిర్ణయించుకున్నాడు. మహాకామకూరాలైన జారిని కానీ ఆ శత్రుజిత్తు కానీ ఈ సంగతిని ఎరుగరు. రోజులు ఇలా గడుస్తూ ఉండగా ఒకానొక కార్తీక పూర్ణమి సోమవారము నాటి రాత్రి ఆ కామకులు తమ సురత క్రీడలకై ఒకానొక శిథిల శివాలయాన్ని సంకేత స్థానముగా ఎంచుకున్నారు. అపరాత్రి వేళ వాళ్ళు అక్కడ కలుసుకున్నారు. గర్భగుడిలో అంతా చీకటిగా ఉంది. ఆ బాపనిది తన చీరచెంగు చింపి ఒత్తిని చేసింది. రాజకుమారుడు ఎక్కడికో వెళ్ళి ఆముదమును తెచ్చాడు. ఇద్దరూ కలిసి అక్కడ ఖాళీ ప్రమిదలలో ఆ రెండింటినీ జోడించి దీపం పెట్టారు. ఆ దీపపు వెలుగులలో ఒకరి అందాలు ఒకరు చూసుకుంటూ సంభోగములో లీనమయ్యారు. ఈ విషయాన్ని ఆ బాపనదాని మొగుడికి ఎలా తెలుసుకున్నాడు. కత్తి పట్టుకొని వచ్చాడు. ముందుగా శత్రుజిత్తుని, అనంతరము తన భార్యను తెగనరికి తాను కూడా అదే కత్తితో పొడుచుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఆ విధముగా వాళ్ళు ముగ్గురు ఆ రాత్రి అక్కడికక్కడే విగత జీవులు కాగానే పాశహస్తులైన యమదూతలు, పవిత్రాత్ములైన శివదూతలు ఒకేసారి అక్కడకు చేరారు. శివదూతల రాకుమారుడిని, రంకులాడిని తమ విమానములో కైలాసానికి తీసుకుపోసాగారు. యమదూతలి యమాయకపు వ్యాపరుడిని తమతో నరకము వైపుకు లాగపోసాగారు. అందుకచ్చర్యపడినటువంటి పారుడు, ఓ శివసేవకులారా, కాని పని చేసిన వారికి కైలాసభోగము, నా వంటి సదాచారుడికి నరకయోగమా అని ప్రశ్నించగా అందులో ఆ శివదూతలు, వీరెంత పాపాత్ములైనా ఈరోజు కార్తీక పూర్ణమి సోమవారము కాబట్టి శివాలయములో అందున శిథిలాలయములో శివలింగమునకు ఎదురుగా దీపారాధన చేశారు. కావున వారి పాపాలు నేరాలు నశించి
పుణ్యాత్ములయ్యారు. ఏ కారణం చేతనైనా సరే కార్తీక మాసములో అందున పౌర్ణమి నాడు, పైగా సోమవారము నాడు దేవాలయములో దీపారాధనము చేయటం వలన అత్యధిక పుణ్యాత్ములైన వీళ్ళకి పాపకర్ములుగా భావించి చంపిన కారణముగా నువ్వు పుణ్యహీనుడవు అయినవి, పాపాత్ముడివి అయినవు, అందుకే నీకు నరకము, వీరికి కైలాసము అని చెప్పారు. బ్రాహ్మణుడికి శివపారిషుదులకు జరిగిన ఈ సంభాషణ విన్న శత్రుజిత్తు తాను కలుగజేసుకొని, అయ్యలారా, దోషము ఏమై ఉండగా మాకు కైవల్యము ఇచ్చి మమ్మల్ని చంపి పుణ్యాత్ములను చేసిన ఆ అమాయకుని నరకానికి పంపటం భావ్యము కాదు. కార్తీక మాసము దొడ్డదైతే, అందున పూర్ణిమ గొప్పదైతే, సోమవారము మరీ ఘనమైనదైతే, దీపారాధన మరీ పుణ్యకరము అయితే మాతో బాటే కలిసి తత్ఫలముగా శత్రుజిత్తు తాను తన ప్రియురాలు ఆచరించిన వత్తి తైలము పుణ్యము తామించుకొని ఆ దీపమును వెలిగించిన పుణ్యమును బ్రాహ్మణుడుకు దారపోయగా శివదూతల విప్రుని కూడా యమదూతల నుంచి విడిపించి తమతో కైలాసానికి తీసుకొని వచ్చారు. కాబట్టి ఓ మిథిలా నగర రాజా, కార్తీక మాసములో తప్పనిసరిగా శివాలయములో కానీ విష్ణు ఆలయములో కానీ దీపారాధన చేసి తీరాలి. నెల పొడవునా చేసిన వాళ్ళు జ్ఞానులై తద్వారా మోక్షాన్ని పొందగలుగుతారు. అందున శివాలయములో చేసిన వాళ్ళు దీపారాధన నిరంతర మోక్షప్రదాయనిగా గుర్తించు. నా మాట విని కార్తీక మాసము నెల పొడవునా నువ్వు శివాలయములో దీపారాధన చెయ్యుము. ఇంతటితో 2వ రోజు పారాయణము సంపూర్ణము. సాయిరామ్. సాయి ప్రవచన సభ్యులందరికీ కూడాను సాయిరామ్. ఓం నమ శివాయ. కార్తీక పురాణము 3వ రోజు నిత్యపారాయణము. నిషిద్ధాహారములు: ఉప్పు కలిసినవి ఉసిరి, దానము, ఉప్పు, పూజించవలసినటువంటి దైవము పార్వతి, జపించవలసినటువంటి మంత్రము ఓం పార్వత్యై పరమేశ్వరై స్వాహ, ఫలితము శక్తి సౌభాగ్యములు. కార్తీక పురాణము 3వ రోజు నిత్యపారాయణము. పంచమాధ్యాయము. ఓ శివధన సంపన్న జనకరాజా, శ్రద్ధగా విను. మనము చేసిన పాపములన్నింటినీ నశింపజేయగల శక్తి ఒక్క కార్తీక మాస వ్రతానికి మాత్రమే ఉంది. కార్తీక మాసములో విష్ణు సన్నిధిని ఎవరైతే భగవద్గీత పారాయణమును చేస్తారో వారి పాపాలన్నీ కూడా పాము కుబుసములాగా తొలగిపోతాయి. అందున 10, 11 అధ్యాయాలను పారాయణం చేసేవారు వైకుంఠానికి క్షేత్రపాలకులు అవుతారు. ఎవరైతే కార్తీక మాసములో తులసీ దళాలతో కానీ, తెలుపు లేదా నలుపు గన్నేరు పూలతో కానీ విష్ణు పూజను చేస్తారో వాళ్ళు వైకుంఠానికి చేరి విష్ణు సమభోగాలను అనుభవిస్తారు. ఈ కార్తీక మాసములో హరిహరులెవరి సన్నిధినైనా సరే, ఏ పురాణాన్నైనా సరే ప్రవచించేవారు సర్వకర్మ బంధ విముక్తులు అవుతారు. కార్తీక వనభోజనము. కార్తీక మాస శుక్లపక్షంలో వనభోజనము చేసిన వారు పాప విముక్తులై విష్ణుధామాన్ని పొందుతారు. జప, హోమ, పూజ, భోజన, తర్పణ ఫలాలతో పాశీక్షుద్ర చండాలాది అశౌచ వంతుల యొక్క సంభాషణను వినిన పాపం తుడిచిపెట్టుకుపోతుంది. కాబట్టి మహారాజా, కార్తీక మాస శుక్లపక్షములో అన్ని రకాల వృక్షాలతో బాటుగా ఉసిరి చెట్టు కూడా ఉన్న తోటలోనే వనభోజనము ఏర్పాటు చేసుకోవాలి. ఉసిరి చెట్టు కింద సాలగ్రామమును ఉంచి గంధ పుష్ప అక్షితలతో పూజించి యథాశక్తి బ్రాహ్మణులను ఆహ్వానించి గౌరవించి వారితో కలిసి భోజనమును చేయాలి. ఇలాగున కార్తీక మాసములో వనభోజనాన్ని ఎవరైతే నిర్వహిస్తారో వాళ్ళు ఆయా కాలాలలో చేసిన సర్వ పాపాల నుంచి తెములుకొని విష్ణులోకాన్ని పొందుతారు. జనక మహారాజా, ఈ కార్తీక మహత్యాన్ని భక్తి శ్రద్ధలతో విన్న బ్రాహ్మణుడొకడు దుర్యోని సంకటము నుంచి రక్షించబడ్డాడు. కథ చెబుతాను, వినుము. దేవదత్తోపాఖ్యానం. పూర్వము కావేరీ తీరములో దేవశర్మ అనే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి ఒక పరమ దుర్మార్గుడైనటువంటి కుమారుడు కలిగాడు. అతని పేరు దేవదత్తుడు. అతగాడి దుష్ట ప్రవర్తనలు గ్రహించినటువంటి తండ్రి అతగాడిని పాప విముక్తుడిని చేయాలని సంకల్పించి, నాయన, రోజు కార్తీక ప్రాతస్నానాన్ని ఆచరించు, సాయంకాలమున హరిసన్నిధిలో దీపారాధనను చేస్తూ ఉండు, ఈ విధముగా కార్తీక వ్రతాన్ని ఆచరించి ధన్యుడువిక అని చెప్పాడు. కానీ దుర్వార్తుడైనటువంటి ఆ బ్రాహ్మణ పుత్రుడు
తాను కట్టుకథలను నమ్మనని, కార్తీక వ్రతాన్ని ఆచరించరని తండ్రికి ఎదురు తిరిగాడు. అందుకు కోపగించుకున్నటువంటి దేవశర్మ తన కుమారుణ్ణి అడవిలోని చెట్టు త్వరలో ఎలుకవై పడి ఉండు అని శాపించాడు. శాపానికి భయపడినటువంటి ఆ విప్రకుమారుడు తండ్రి పాదాల పడి తనకు తరుణోపాయం చెప్పమని కోరగా, ఆ తండ్రి, నాయనా, నీవెప్పుడైతే కార్తీక మహత్యాన్ని సంపూర్ణముగా వింటావో అప్పుడే నీ ఎలుక రూపము పోతుంది అని శాప విముక్తిని అనుగ్రహించాడు. దేవదత్తునికి శాప విముక్తి. పితృశాప కారణముగా అప్పటికప్పుడే మూషిక రూపాన్ని ధరించినటువంటి బ్రాహ్మణ యువకుడు గజారణ్యములో ఫలవంతమైనది, అనేక జంతువులకు ఆధారభూతమైనది అయిన ఒకానొక మహావృక్ష కోటరములో ఉండసాగాడు. ఇలా కొంతకాలము గడిచాక ఒకానొకప్పుడు మహర్షి అయిన విశ్వామిత్రుడు శిష్య సమేతముగా కార్తీక స్నానం ఆచరించవచ్చి ఆ ఎలుక ఉన్న చెట్టు మొదల నుండి విష్ణుడై తన పరివాసానికి పరమ పావనమైనటువంటి కార్తీక మహత్యాన్ని వినిపింపసాగాడు. ఆ సమయంలో దయాహీనుడు, పాపాల పుట్ట అడవి జీవులను హింసించి పొట్టపోసుకునేవాడు అయినటువంటి ఒక కిరాతకుడు ఆ ప్రాంతానికి వచ్చాడు. పుణ్యపురుషుల దర్శనము వల్ల ఉపకారమే కానీ అపకారము ఏనాడు జరగదు. అదే విధముగా విశ్వామిత్రుడాది తపోబృంద దర్శన మాత్రం చేత రవంత పశ్చాత్తాపుడు జ్ఞాని అయిన ఆ కిరాతుడు వారిని సమీపించి, అయ్యా, మీరు చెప్పాలనుకుంటున్న కథ ఏమిటి అని వింటుంటే నాకు కిరాతక జీవితం పట్ల చిరాకు పుడుతుంది, దయచేసి ఈ రహస్యం ఏమిటో చెప్పండి అనగానే అతడిలో వివేకము విచ్చుకుంటున్న నయనమును గమనించిన విశ్వామిత్రుడు, నాయన, మేము కార్తీక వ్రతాన్ని ఆచరిస్తున్నాము. ఈ కార్తీక మాసములో ఎవరైనా సరే తెలిసి కానీ తెలియక కానీ స్నాన, దాన, జప, తప, పురాణ శ్రవణాదులను చేసినట్లయితే వారు వారి సర్వపాపాల నుంచి కూడాను విముక్తులవుతారు. ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించేటువంటి వాళ్ళు జీవన్ముక్తులవుతారు అని తెలియచేశారు. ఈ విధముగా కిరాతునికి చెబుతున్న కార్తీక మహత్యాన్ని వినడమే తడువుగా త్వరలో ఉన్న ఎలుక తన శాపగ్రస్త రూపాన్ని వదిలివేసి పూర్వ యువ బ్రాహ్మణ రూపాన్ని పొంది విశ్వామిత్రుడాదులకు ప్రణమిల్లి పూర్వపు గాథను వినిపించి ఆ ఋషుల నుండి సెలవు తీసుకుని తన ఆశ్రమానికి తరలిపోయాడు. అనంతరము ఆ కిరాతుడు కూడా విశ్వామిత్రుల వలన కార్తీక మహత్యాన్ని కడకంటా తెలుసుకొనటం వలన ఆ జన్మకి కిరాతకుడయ్యి కూడా దేహాంతరాన ఉత్తమగతులను పొందాడు. కాబట్టి ఓ జనకరాజా, ఉత్తమగతులను కోరేవాడు ప్రయత్నపూర్వకముగా అయినా సరే కార్తీక వ్రతమును ఆచరించాలి, లేదా కనీసము కార్తీక మహత్యాన్నైనా భక్తి శ్రద్ధలతో వినాలి. పంచమ అధ్యాయం సంపూర్ణం. షష్ఠాధ్యాయం. శ్రీ వశిష్ఠుడు చెబుతున్నారు, రాజర్షి జనక, ఈ కార్తీక మాసము 30 రోజులు కూడా ఎవరైతే శ్రీ మహావిష్ణువును కస్తూరి గంధాలతోనూ పంచామృతాలతోనూ అభిషేకిస్తారో వారికి 10,000 అశ్వమేధాలు చేసిన ఫలితము లభిస్తుంది. కార్తీక మాసములో సంధ్యావేళ విష్ణు సన్నిధిలో దీపారాధనమును చూసిన వారు విష్ణులోకాన్ని పొందుతారు. పత్తిని శుభ్రపరిచి దానితో ఒత్తిని చేసి బియ్యపిండి లేదా గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవు నేతిని పోసి ఆ ప్రతి ఒత్తిని తడిపి వెలిగించి ఒకానొక సద్బ్రాహ్మణుడికి ఆహ్వానించి చివరి రోజున వెండి ప్రమిదను బమిడి ఒత్తిని చేసి వాటిని బియ్యపిండి మధ్యన ఉంచి పూజా నివేదనాదులను పూర్తి చేసి బ్రాహ్మణుడికి భోజనము పెట్టి అనంతరము తాము స్వయముగా ఈ మంత్రోపదేశముతో సర్వజ్ఞానప్రదం దీపం సర్వసంప అచ్చుభావాహం దీపదానం ప్రదశ్యామి శాంతిరస్తు సదామమా. జ్ఞానమును, సంపదను, శుభములను కలిగించేది అయిన దీపదానాన్ని చేస్తున్నాను. దీనివలన నాకు నిరంతరము శాంతి, సుఖము ఏర్పడునుగాక అని చెప్పుకుంటూ పిండితో సహా ఆ దీపాన్ని బ్రాహ్మణుడికి దానం చేయాలి. అలా చేసిన వారు అక్షయమైన పుణ్యాన్ని పొందుతారు. ఈ దీపదానము వలన విద్యా, జ్ఞాన, ఆయుర్వృద్ధి, అనంతరము సర్వభోగాలు కూడాను కలుగుతాయి. మనోవాక్కాయ కృతపాపాలన్నీ కూడాను సమసిపోతాయి. నిదర్శనార్థమై ఒక కథను వినిపిస్తాను, వినుము నాయన. లుబ్ధ వితంతువు మోక్షము అందుట. పూర్వము ద్రావిడ దేశములో ఒక అనాథ వితంతువు ఉండేది. ఆమె రోజు భిక్షాటనము చేసి వచ్చిన దానిలో మంచి అన్నమును కూరలని విక్రయించి తాను దూషితాన్నముతో తృప్తిపడుతూ డబ్బును వెనకవేయసాగినది. ఇతరుల యొక్క ఇండ్లలో వంటకములను, కుట్టుపనులు మొదలైనవి చేస్తూ ప్రతిఫలముగా వారి వద్ద కొంత ద్రవ్యాన్ని తీసుకుంటూ ఉండేది. అదిగాక ద్రవ్య భిక్షాటన కూడా చేసేది. ఇలా నిత్య ధనార్జనాన్ని
మానసమైనటువంటి ఆ వితంతువు డబ్బు సంపాదించడమే తప్ప ఏనాడు హరినామస్మరణ చేయటము కానీ, హరికథలో పురాణాలు వినటము కానీ, పుణ్యతీర్థ సేవనమును కానీ, ఏకాదశి ఉపవాసము కానీ చేసి ఎరుగదు. ఇటువంటి లుబ్ధురా ఇంటికి దైవవాసన శ్రీరంగ యాత్రికుడైనటువంటి ఒక బ్రాహ్మణుడు వచ్చి ఆమె స్థితిని చూసి ఆమెకు నరకము తప్పదని గుర్తించి జాలిపడి ఆమెను మంచి దారిలో పెట్టదలిచి, ఓ అమాయకురాలా, నేను చెప్పేది శ్రద్ధగా విని ఆలోచించుకో. కేవలము చీము, నెత్తురు, మాంసము, ఎముకలతో కూడుకొని సుఖదుఃఖ లంపటమై ఉన్నదే తప్ప ఈ లోలు శరీరము వట్టి అశాశ్వతమని తెలుసుకో. నేల, నీరు, నిప్పు, నింగి, గాలి అనే పంచభూతాత్మకమైనదే ఈ శరీరము. ఈ దేహము నశించగానే ఆ పంచభూతాలు కూడా ఇంటి కప్పు మీద కురిసి నలుదిక్కులు చెదిరిపోయే వాన నీళ్లులాగా చెదిరిపోతాయి. నీటి మీద నురగలాంటి నీ తనువు నిత్యము కాదు. ఇది శాశ్వతమని నమ్ముకున్నట్లయితే ఆశల అగ్నిలో పడే మిడతవలే మసి కావటమే తప్ప వేరొకటి లేదు. మోహాన్ని, భ్రమలను వదిలిపెట్టు. దైవమొక్కడే శాశ్వతుడని, సర్వభూత దయాళుడని గుర్తించు. నిరతము హరిచరణములని స్మరించు. కామమంటే కోరిక, కోపమంటే దురాగ్రహము, భయమంటే ఆత్మనాత్మీయ భంగత, లోభము అంటే ధనవ్యయ చింతన, మోహము అంటే మమతారంకారములు. ఇటువంటి ఆరింటిని వదిలిపెట్టు. నా మాట విని ఇక నుంచైనా కార్తీక మాసములో ప్రాతఃస్నానాన్ని ఆచరించు. విష్ణు ప్రీతికై భగవద్ దర్పణముగా దీపదానమును చేయి. తద్వారా అనేక పాపాల నుంచి రక్షించబడతావు అని హితువు చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయాడు. అతగాడి వచోమహిమ వలన ఆమెకు జ్ఞానోదయమైనది. తాను చేసిన పాపాలకై చింతించినది. తాను కూడా కార్తీక వ్రతాన్ని చేయాలని సంకల్పించింది. అందుచేత సంవత్సరములో వచ్చిన కార్తీక మాసానే వ్రతాచరణమును ప్రారంభించినది. సూర్యోదయ వేళకల్లా చన్నీళ్ల స్నానమును చేసి హరిపూజ, దీపదానము, పిదప పురాణ శ్రవణము ఈ విధముగా కార్తీక మాసము 4 రోజులు కూడాను ఆచరించి చివరి రోజున చక్కగా బ్రాహ్మణ సమారాధన కూడా చేసినది. తక్షణమే ఆమె బంధాలు నశించిపోయినదై విగతాసువై విమాన రూఢురాలై శాశ్వత స్వర్గ భోగాల సౌఖ్యాలను పొందినది. కాబట్టి రాజా, కార్తీక మాసములో అన్నిటికంటే ప్రధానమైనది దీపదానము. తెలిసి కానీ తెలియక కానీ ఎవరైతే దీపదానము చేస్తారో వారు తమ పాపాలను నశింపచేసుకున్న వారే అవుతున్నారు. దీనిని వినినా చదివిన జన్మ సంసార బంధ విముక్తులై విష్ణు భక్తి పరాయణుడవుతారు. ఇంతటితో 6వ అధ్యాయం సంపూర్ణం. 3వ రోజు నిత్యపారాయణం కూడా సంపూర్ణం. ఓం నమశివాయ. సాయిరామ్. సాయి ప్రవచన్ వీక్షకులందరికీ కూడాను సాయిరామ్. కార్తీక మహాపురాణము 4వ రోజు నిత్యపారాయణము. నిషిద్ధాహారములు వంకాయి, ఉసిరికాయ, దానము, నూనె, పెసరపప్పు, పూజించవలసినటువంటి దైవము విఘ్నేశ్వరుడు, జపించవలసినటువంటి మంత్రము ఓం గం గణపతయే నమః. ఫలితము సద్బుద్ధి, కార్యసిద్ధి. 4వ రోజు నిత్యపారాయణము. ఓ జనక రాజేంద్ర, కల్మషగ్నమైన కార్తీక మహత్యములో పుష్పార్చన, దీప విధానాలు చెబుతాను వినుము. పుష్పార్చన, ఫలదాన దీప విధి విశేషాలు. 7వ అధ్యాయం. ఈ కార్తీక మాసములో కమలనాభుడైన శ్రీహరిని కమలములచే పూజించడం వలన కమలాసిని అయిన లక్ష్మీదేవి ఆ భక్తుల ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. తులసి దళాలతో కానీ, జాజి పువ్వుతో కానీ, మారేడు దళాలతో కానీ పూజించేవారు తిరిగి ఈ భూమిపై జన్మించరు. ఎవరైతే ఈ కార్తీకములో భక్తియుక్తులై పండ్లను దానం చేస్తారో వారి పాపాలు సూర్యోదయానికి చీకటి వలె చెదిరిపోతాయి. ఉసిరి చెట్టు కింద విష్ణువుని ఉసిరికాయతో పూజించేవారు తేరి చూడడానికి యమునికి కూడా శక్తి చాలదు. కార్తీకములో ఎవరైతే సాలగ్రామాన్ని తులసీ దళాలతో పూజిస్తారో వారిని మించిన ధన్యులెవరూ ఉండరనటం అతిశయోక్తి కాదు. బ్రాహ్మణ సమేతులై ఉసిరి చెట్టు ఉన్న తోటలో వనభోజనము చేసే వారి మహాపాతకాలు సైతం మట్టి కలిసిపోతాయి. బ్రాహ్మణ సమేతులై ఉసిరి చెట్టు కింద సాలగ్రామ పూజ చేసేవారు వైకుంఠాన్ని పొంది విష్ణువు వలె ఆనందిస్తారు. ఎవరైతే కార్తీక మాసములో విష్ణు ఆలయంలో మామిడాకుల తోరణం కడతారో వాళ్ళు
పరమపదాన్ని పొందుతారు. పువ్వులతో కానీ అరటి స్తంభాలతో కానీ మండపము కట్టిన వారు వైకుంఠములో విష్ణువు సామీప్యాన్ని పొందుతారు. ఒక్కసారైనా శ్రీహరిని సాష్టాంగ దండ ప్రణామము చేసిన వాడు అశ్వమేధ పుణ్యవంతులు అవుతారు. విష్ణువునకెదురుగా జప హోమ దేవతార్చనలు చేసేవారు పితరులతో సహా వైకుంఠానికి వెళ్ళి సుఖిస్తారు. స్నానమును చేసి తడిబట్టతో ఉన్నవారికి పొడిబట్టను దానం చేసిన వాడు 10,000 అశ్వమేధాల ఫలాన్ని పొందుతారు. ఆలయ శిఖరంపై ధ్వజారోహణము చేసిన వారి పాపాలు గాలికి పుష్పము రాగములే ఎరిగిపోతాయి. నల్లని లేదా తెల్లని అవిసె పువ్వులతో హరిపూజను చేసిన వారికి 10,000 యజ్ఞాలు చేసినటువంటి ఫలితము ప్రాప్తిస్తుంది. కార్తీక మాసమునందు ఏ స్త్రీ అయితే బృందావనాన గోమయంతో అలికి పంచరంగులతోనూ శంఖ పద్మ స్వస్తికాది రంగవల్లులను తీరుస్తుందో ఆమె విష్ణువుకి ప్రియురాలు అవుతుంది. విష్ణు సన్నిధిలో నందాదీపాన్ని అర్పించటం వలన కలిగే పుణ్యాన్ని 1000 నోళ్ల ఆదిశేషుడైన పొగడలేడు. ఈ కార్తీక మాసములో శివుని జిల్లేడు పువ్వులతో పూజించిన వాడు దీర్ఘాయువై అంత్యాన మోక్షాన్ని పొందుతాడు. విష్ణు ఆలయాల్లో మండపాన్ని అలంకరించిన వారు హరిమందిరములో చిరస్థాయిగా ఉంటారు. హరిని మల్లె పువ్వులతో పూజించే వారి పాపాలు సర్వనాశనమై పోతాయి. తులసి గంధముతో సాలగ్రామ పూజను చేసేవారు వైకుంఠాన్ని పొందుతారు. విష్ణు సన్నిధిలో నాట్యమును చేసేటువంటి వారు వారి యొక్క పూర్వ సంచిత పాపాలన్నీ నశించిపోతాయి. భక్తియుక్తులై అన్నదానము చేసేవారి పాపాలు గాలికి మంచు తునకలలా ఎగిరిపోతాయి. ప్రత్యేకించి కార్తీక మాసములో నువ్వుల దానము, మహానది స్నానము, బ్రహ్మపత్ర భోజనము, అన్నదానము ఈ 4 ఆచరించటము ధర్మముగా చెప్పబడుతూ ఉంటుంది. స్నాన దానాదులు ఆచరించని వారు, లోబి అయి యథాశక్తిగా చేయని వారు 100 జన్మలు కుక్కలుగా పుట్టి గడపట అన్ని గడపల యందు చండాలయోనిలో జన్మిస్తారు. కార్తీక వ్రత శూన్యులు మరు జన్మలో గాడిదిగా పుట్టి తదుపరి 100 పుట్టుకలు సునకయోనిలో జన్మిస్తారు. కార్తీక మాసములో శ్రీహరిని కదంబ పుష్పాలతో పూజించేవారు సూర్యమండలాన్ని భేదించుకొని స్వర్గానికి వెడతారు. పద్మాలతో పూజించిన వారు చిరకాలము సూర్యమండలములో నివసిస్తారు. ఓ జనక మహారాజా, కార్తీక మాసములో ఎవరైతే అవిసె పువ్వుల మాలను తాము ధరించి తదుపరి అవిసె పువ్వుల మాలలతో శ్రీహరిని పూజిస్తారో వారు స్వర్గాధిపతులు అవుతారు. మాల్యములు తులసీదళములతో విష్ణువును పూజించే వనితలు వైకుంఠాన్ని పొందుతారు. ఇంకొక సూక్ష్మాన్ని చెబుతాను వినుము. అసక్తులైన వాళ్ళు కార్తీక మాసములో ఆదివారము నాడు కానీ లేదా శుక్లపాడ్యమి నాడు కానీ పూర్ణిమ నాడు కానీ అమావాస్య నాడు కానీ సంకల్పరహితముగా ప్రాతఃస్నానమును ఆచరించటం వలన కూడా ఆ మాసమంతా స్నానం చేసిన పుణ్యం లభిస్తుంది. ఆ పాటి శక్తి కూడా లేనివారు కార్తీక మాసము 4 రోజులు ఈ సంపూర్ణ కార్తీక మహాపురాణాన్ని చదివినా వినినా కూడా స్నానఫలాన్ని పొందుతారు. ఇది కేవలం అసక్తులే సుమా. మహిష, కార్తీక మాసములో ఇతరులు వెలిగించిన దీపాలను చూసి ఆనందించే వారి పాపాలు నశించిపోతాయి. కార్తీక మాసములో విష్ణు పూజార్థమై ఇతరులకు సహకరించేవాడు స్వర్గాన్ని పొందుతాడు. తాము స్వయముగా సంకల్పపూర్వకముగా విష్ణువును పూజించేవాళ్ళు అవ్యయ పదాన్ని పొందుతారు. కార్తీక మాసము సాయంకాలములో దేవాలయాల్లో శివ విష్ణు స్తోత్రాలు పఠించేవారు కొంతకాలము స్వర్గలోకములో ఉండి అనంతరము ధ్రువలోకాన్ని పొందుతారు. ఇలా ప్రతి కార్తీక మాసములో ఎవరైతే హరిహరులను స్మరించకుండా ఉంటారో వాళ్ళు 7 జన్మల పాటు నక్కలుగా పుడతారనటంలో ఏమి సందేహము కూడాను లేదు. 7వ అధ్యాయం సంపూర్ణం. 8వ అధ్యాయం. వశిష్ఠుడు చెప్పినదంతా విని జనకుడు అడుగుతున్నాడు, మహర్షి, మీరు చెప్పినవన్నీ వినిన తరువాత నాకొక సందేహము కలుగుతోంది. వర్ణసాంకర్యాది మహాపాపాలను చేసిన దుర్జనుడు వేదత్రయోక్తాయాలైన ప్రాయశ్చిత్తాలను చేసుకుననిదే పరిశుద్ధులు కారు అని సమస్త ధర్మశాస్త్రాలలోనూ ఘోషిస్తుండగా కేవలం కార్తీక వ్రతాచరణ ధర్మలేశము చేసనే సమస్త పాపాలు హరించుకుపోయి వైకుంఠాన్ని పొందుతారని చెప్పటంలో మర్మము ఏమిటి? ఇది ఎలా సంభవము? అత్యంత స్వల్పమైన పుణ్యము మాత్రము చేతనే గొప్ప గొప్ప పాపాలు ఎలా నశించుకుపోతాయి? గండ్ర గొడ్డళ్లతో కూడా కూలనేయ సాధ్యము గాని మహాపర్వతాన్ని కేవలం కొనవ్రేలి గోటితో కూల్చటము సాధ్యమవుతుందా? అగ్ని దగ్ధమవుతున్న ఇంటిలో ఉన్నవాడు ఆ మంట మీద
పురుషేడు నీళ్లు జల్లంత మాత్రాన అగ్ని ప్రమాదము తొలగిపోతుందా? ఏ మహానదీ ప్రవాహములోనో కొట్టుకుపోయే వారిని ఓపాటి గడ్డి పరక గట్టుకు చేర్చగలుగుతుందా? తనకు తానే కొండ చర్యలలోని ఏ లతాసూత్రాన్నో పట్టుకున్నంత మాత్రము చేతనే నదీపాత వేగాన్ని నుంచి సంరక్షించబడతాడా? వశిష్ఠ, ఈ విధమైన దృష్టాంతర్యాల రీత్యా మహాపాపులైన వాళ్ళు సహితం అతి స్వల్ప కారణమైన కార్తీక వ్రతాచరణము వలన పాపరహితులు పుణ్యాత్ములు ఎలా అవుతారు? వీటికి మీ సమాధానము ఏమిటి? జనకుని ప్రశ్నకు జ్ఞానహాసము చేస్తూ ఇలా చెప్పసాగారు వశిష్ఠులు. జనకుని ప్రశ్నకు వశిష్ఠుని జవాబులు. వశిష్ఠోవాచ, మంచి విమర్శే చేశావు మహారాజా, చెబుతాను వినుము. ధర్మాన్ని సూక్ష్మముగా చింతించాలే గాని స్థూల రూపాన్ని మాత్రమే ఆలోచించకూడదు. అదీగాక వేద శాస్త్ర పురాణాలన్నీ కూడా అనేక ధర్మ సూక్ష్మాలను మనకు అందిస్తున్నాయి. ఆయా ధర్మసూత్రాల వలన కొన్ని పర్యాయాలలో గొప్ప గొప్ప పుణ్యాలు స్వల్పమైనవిగాను, స్వల్ప పుణ్యాలు గొప్పవిగాను పరిగణించబడతాయి. ధర్మాలన్నీ గుణత్రయములతో కూడుకొని స్వల్ప అల్పతలను సిద్ధింపచేస్తున్నాయి. మూల ప్రకృతి అయిన మహామాయ కారణముగా సత్వ రజ స్తమో మనస్సులే 3 గుణాలు కూడా ఏర్పడ్డాయి. వీటిలో సత్వగుణం ప్రధానమైనది. ధర్మ సూక్ష్మాలు, కర్మకాండ, తపస్సు, ప్రాయశ్చిత్తాలని కూడా రజోగుణం వలన ఏర్పడతాయి. తర్కము, దైవేతర చింతనతో సాగించే దైవీక కృత్యాలు ఆచరించే దాన ధర్మాలు ఇవన్నీ కూడా ధర్మము యొక్క స్థూల స్వరూపాలు. ఇవి తమోగుణము వలన ఏర్పడతాయి. వీటిల్లో సత్వగుణ ప్రధానముగా ఆచరించే ధర్మాలు స్వల్పముగా తోచినప్పటికీ దేశకాల యోగ్యతాదుల వలన విశేష ఫలాలను ఇస్తాయి. దేశము అంటే పుణ్యక్షేత్రము, కాలము అంటే పుణ్యకాలము, యోగ్యత అంటే పాత్రత, బ్రహ్మజ్ఞత కలవాళ్ళు ఈ మూడింటి చింతించకుండా చేసే సర్వధర్మాలు తామసాలు. వీటి వలన పాపాలు నశించవు. కాబట్టి దేశకాల యోగ్యతలను విచారించి చేసేవే సత్యధర్మాలు. వీటిలో కొన్ని సమకూడి కొన్ని సమకూడక జరిపేవి రజోగుణ ధర్మాలు. వేరే చెప్పనక్కరలేదు కదా జనకరాజా. అన్నిటికీ కర్మమే మూలము. ఎవరి కర్మను బట్టి వారికి ఫలితాలు ఉంటాయి. అయినప్పటికీ మనిషికి జ్ఞానము అనేది ఉన్నందువలన ఆచరించే ధర్మాలను పై మూడింటితో పోల్చుకొని ప్రయత్నపూర్వకముగా అయినా ఆచరించాలి. ఈ విధముగా 3 కలిసి వచ్చినప్పుడు ఆచరించిన ధర్మము క్షయ ఫలితాన్ని ఇస్తుంది. రాజా, పర్వతమంత ఎత్తు కట్టెలను పేర్చి వాటి మధ్య గురువింద గింజంత అగ్నికణాన్ని ఉంచితే ఆ అగ్నికణము ఆ కట్టెలను ఎలా కాల్చివేయగలుగుతుందో, సువిశాలమైన నట్టింట పెట్టిన నలుసంత దీపము ఆ ఇంట చీకటినల్లా తొలగిస్తుందో, గుండెగెడు మురికి నీళ్లను ఒక ఇంపు గింజ ఎలా శుభ్రపరుస్తుందో, అదే విధముగా తెలిసి కానీ తెలియక కానీ పుణ్యకాలములో పుణ్యక్షేత్రములో పుణ్యమూర్తుల వలన ఆచరించే ధర్మము అనంత పాపాలను దగ్ధం చేసి మోక్షానికి మార్గాన్ని చేస్తుంది. ఇందుకు ఉదాహరణముగా ఒక కథ చెబుతాను వినుము. అజామిళోపాఖ్యానము. బహుకాలం పూర్వము కన్యా కుబ్జక్షేత్రవాసి సార్థక నామధేయుడైన సత్వవిష్ణు అనే బ్రాహ్మణునికి అజామిలుడనే కుమారుడు ఉండేవాడు. వాడు పరమ దురాచారుడు, దాసీ సాంగత్యపరుడు, హింసాప్రియుడిగా ఉండేవాడు. సాటి బ్రాహ్మణ గృహములోని ఒకానొక దాసితో సాంగత్యమును పెట్టుకొని తల్లిదండ్రులను మీరి ఆ దాసీ దానితోనే భోజన శయనాదులన్నిటినీ నిర్వర్తిస్తూ కామాంధుడై వైదిక కర్మలన్నిటినీ విడిచిపెట్టి కేవల కామసక్తుడై ప్రవర్తింపసాగాడు. తద్వారా బంధువులంతా అతనిని వదిలివేశారు, కులము వాళ్ళు వెలివేశారు. అందువలన ఇల్లు వదిలిపెట్టవలసి వచ్చిన అజామిలుడు చండాలపు వాడలోని ఒకానొక దాసీదానితో కాపురము పెట్టి కుక్కలను మృగాలను ఉచ్చులు వేసి పట్టుకునే వృత్తిలో బ్రతికే జనాలలో లీనమై మధుమాస సేవే లోలుడై కాలమును గడపసాగాడు. ఇలా ఉండగా ఒకనాడతని ప్రియురాలైన దాసిది కళ్ళు త్రాగటం కోసం తాటి చెట్టుకెక్కి కమ్మ విరగటం వలన కింద పడి మరణించినది. అజామిలుడు అమితంగా దుఃఖించాడు. అప్పటికే ఆ దాసిదానికి యవ్వనవతి కూతురు ఉంది. మహాపాపాత్ముడు మహాకామాంధుడు అయిన అజామిలుడు తనకి కూతురు వరసని కూడా తలచకుండా ఆ పిల్లనే వరించి ఆమెతోనే కామోపభాగాలను అనుభవింపసాగాడు. కాముకుడైన అజామిలుడు తన కూతురి యందే అనేక మంది బిడ్డలను పొందాడు. కానీ వాళ్ళందరూ కూడా పసికందులుగా కడతేరిపోగా
కడగా పుట్టి మిగిలిన బిడ్డకు నారాయణ అని నామకరణం చేసి అత్యధిక ప్రేమతో పెంచుకోసాగాడు. తాను తింటున్నా, నిద్రిస్తున్నా, ఏమి చేస్తున్నా సరే సతతం అతనినే స్మరించుకుంటూ నారాయణ నారాయణ అని పిలుచుకుంటూ తన్మయుడవుతూ ఉండేవాడు. కాలము గడిచి అజామినుడు కాలము చేసే సమయము ఆసన్నమైనది. అతనిలోని జీవుని తీసుకొని పోయేందుకు గాను ఎర్రని గడ్డములు మీసములు కలిగి చేత దండపాశములు ధరించి భయంకర రూపులైన యమదూతలు వచ్చారు. వారిని చూస్తూనే గడగడలాడిపోయిన అజామినుడు ఆ ప్రాణావసాన వేళ కూడా పుత్రవాత్సల్యాన్ని విరమించుకోలేక ఎక్కడో దూరముగా స్నేహితులతో ఆటలలో మునిగి ఉన్న కుమారుడి కోసమే నారాయణ, ఓ నారాయణ, తండ్రి నారాయణ అని పలుమార్లు పిలవసాగాడు. ఆ పిలుపు అతని కొడుకుకు వినపడలేదు. అతడు రానూ లేదు. కానీ చేరువకు వచ్చి యమదూతలు ఆ నారాయణ నామస్మరణ విని వెనకకు జంకారు. అదే సమయంలో అక్కడ ఆవిష్కృతులైన విష్ణుదూతలు, ఓ యమదూతలారా, అడ్డు తొలగండి, ఇతడు మాచే తీసుకొని పోబడదగిన వాడే కానీ మీరు తీసుకొని వెళ్ళదగినటువంటి వాడు కాదు అని హెచ్చరించారు. వికసిత పద్మాల వలె విశాలమైన నేత్రాలు కలవాడు, పద్మమాలంబరవనులు అయిన ఆ పవిత్ర విష్ణు పారీషుదులు చూసి విభ్రాంతులైన యమదూతలు, అయ్యా మీరెవరు? యక్ష గంధర్వ సిద్ధచారణ కిన్నెర విద్యాధరులలో ఏ తెగకు చెందినటువంటి వారు? మా ప్రభువైన యమధర్మరాజు మాకు విధించిన ధర్మమురీత్యా తీసుకొని వెళ్ళనున్న ఈ జీవుని మీరెందుకు తీసుకొని వెళుతున్నారు అని అడగటంతో విష్ణుదూతలు ఇలా చెప్పసాగారు. ఇక్కడితో 8వ అధ్యాయం సంపూర్ణం. 4వ రోజు పారాయణం కూడా సంపూర్ణం. ఓం నమః శివాయ.